థ్యాంక్స్ వదినా. అవును వదినా, వింధ్య వదిన ఇంకా రాలేదేంటి? ప్రతి సంవత్సరం తనే కదా మా అందరికన్నా ముందు నీకు విష్ చేసేది, నీ బర్త్డేకి ఎంతో హడావిడి చేసేది. వదినా, నీ స్పెషల్ డేని తను మర్చిపోయే అవకాశం లేదు కదా, మరింకా రాలేదేంటి? అయ్యో, అంటే ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా, టైర్డ్ అయిపోయిందేమో. అసలే హెల్త్ అప్సెట్ గా ఉంటుందని అదోలా ఉంటుంది. వస్తుందిలే. అది నా బర్త్డే మర్చిపోవడం ఏంటి, అస్సలు జరగదు. దాందే ఉంది, మనమే అందరం వాళ్ళ ఇంటికి వెళ్దాం. మొన్నే కదా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అయినా మన సంధ్య పుట్టినరోజు మన ఇంట్లో చేస్తేనే బాగుంటుంది కదా. సరే అయితే అమ్మ చెప్పినట్లే ఇక్కడే ఆనందంగా సెలబ్రేట్ చేద్దాం. శ్రీజ, వింధ్య గారికి రాజేష్ గారికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. అయ్యయ్యో, ఎందుకండి? అది ఏదో ప్లాన్ చేసే ఉంటుంది, తను తప్పకుండా వస్తుంది కదా. ఈలోగా మీరే రమ్మని ఫోన్ చేయడం ఎందుకు? అదేం కుదరదు వదినా, మా వదిన బర్త్డే పార్టీకి మేమే వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. ఎందుకంటే ఈ సంవత్సరం ఫస్ట్ విషెస్ చెప్పి వింధ్య వదిన కంటే మేమే ఎక్కువ మార్కులు సంపాదించాం కాబట్టి మాకే ఆ రైట్స్ ఉంటాయి. ఏ అన్నయ్య? అంతే శ్రీజ. నేనిప్పుడే రాజేష్ అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఏమండి, ఏంటండి ఇది? నేనేమన్నా చిన్న పిల్లనా? ఎందుకు ఇవన్నీ? నువ్వు మా ఆనందానివి సంధ్య. మా ముఖాల్లో చిరునవ్వు ఉండాలంటే నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. అవునమ్మా, మేం మాత్రం నీకోసం ఇంతకంటే ఏం చేయగలం చెప్పు? కాదనకమ్మా. సంధ్య, ఒక్క నిమిషం ఇలారా. ఏంటండి, అక్కడ అత్తయ్య గారు ఉంటే నన్ను ఇలా తీసుకొచ్చేశారు? ఏంటండి? సంధ్య, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా? మీరుండగా నాకేంటండి, ఈ ఇంటి యువరాణిలా చూసుకుంటున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఈ యువరాణి ఈ పేదవాణ్ణి పెళ్లి చేసుకుంది కదా? అయ్యయ్యో, అదే మాటండి. అర్థం చేసుకుని మీలా ప్రేమించే భర్తకి మించి ఆస్తి ఐశ్వర్యాలు ఏ భార్యకి అవసరం లేదండి. పోనీ సరదాగా బయటికి తీసుకెళ్ళనా? సినిమాకో షాపింగ్కో నీకు నచ్చింది ఏదో ఒకటి కొనుక్కో. నీకోసం ఏదైనా కొనివ్వాలని నాకు చాలా ఆశగా ఉంది సంధ్య. నాకేమీ వద్దు హస్బెండ్ గారు, మీరు ప్రేమతో పెట్టే ఒక్క ముద్దు చాలు. వదినా, వదినా. వస్తున్నాను శ్రీజ. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. కంగారు పడకూడదు శ్రీమతి గారు. మీరున్నారుగా, ఇంకా నాకు భయమేంటి శ్రీవారు? వదినా, వదినా.
అమ్మయ్య, అన్నీ రెడీగా ఉన్నాయి. కానీ ఇప్పుడు హడావుడి చేయడానికి ఒకరు రావాలి కదా. ఎక్కడా? 1 2 3 మావయ్య మావయ్య వచ్చేసింది. ఆ, ఏంటమ్మా? ఇదిగో నీ మెడిసిన్స్. ఇవి ఫుడ్ పాయిజన్ అయితే వాటికి, ఇవి యాసిడిటీ లాగా ఏమైనా అనిపిస్తే వాటికి. ఏంటి జాగ్రత్తలు? అన్నీ నువ్వే తీసుకుంటున్నావా? ఏ మావయ్య ఎందుకు అలా అంటున్నారు? ఏం లేదు, నువ్వు మారిపోయి ఇలా పాజిటివ్గా ఉన్నావు కదా, వింతగా ఉంది. పోనీలే, గ్రేట్. ఏమండి, పాపం తీసుకొచ్చారా? ఇంకా లేదు వాణి. ఇంకెప్పుడు తీసుకొస్తారండి? వింధ్య ఏది? వింధ్య, వింధ్య! అత్తయ్య. అత్తయ్య, సంధ్యకు ఫోన్ చేసి పాపం తీసుకురమ్మని చెప్పు. వాడేడి? పైనున్నారు అత్తయ్య. సరే కాని అక్కడికి వెళ్ళాక ఏం కావాలన్నా ఫోన్ చేయి. నేనున్నాను కదా అత్తయ్య. వింధ్య, నువ్వు నాకు కాల్ చేయి. మీరు దిగే హోటల్ నాకు బాగా తెలుసు. దాని మేనేజర్ కరుణాకర్ అని చాలా మంచివాడు. నీకు అన్ని సౌత్ ఇండియన్ ఫుడ్సే దొరుకుతాయి. సరే. వింధ్య, ఏంటి అలా ఉన్నావు? అబే అదేం లేదత్తయ్య. ఏమో అత్తయ్య, ఈ మధ్య ఇలాగే మూడిగా ఉంటుంది. ఎందుకో మరి. ఏమైంది వింధ్య? అదేం లేదత్తయ్య. అవన్నీ పోవాలనే కదమ్మా ఈ టూర్ ప్లాన్ చేసింది. సరే, టైం అవుతుంది. వాణ్ణి పిలుచుకొస్తానుండండి. వీడు రాకుండా పైనేం చేస్తున్నాడు? అన్నీ చూసుకో అమ్మా. ఏదైనా మర్చిపోయావేమో చెక్ చెయ్యి. నేను ఇప్పుడే వస్తాను. ఏంటి సిస్టర్, ఏం ఆలోచిస్తున్నావు? నాకు తెలుసులే, సంజయ్ లేకపోతే బాబా ఫీల్ అవుతాడు, టూరు డిసప్పాయింట్ అవుతుందనే కదా. ఏంటి ఏం మాట్లాడుతున్నా? అంతే కదా సిస్టర్. సంజయ్ లేకపోతే నువ్వు డిసప్పాయింట్గా ఉంటావు. నిన్ను చూసి బావ కూడా డిసప్పాయింట్ అవుతాడు. అప్పుడు టూర్ మొత్తం డిసప్పాయింట్ అవుతుంది. మీ ముగ్గురు ఒక లింక్ లాగా కదా. అసలు మీ జంట వాళ్ళ జంట వెళ్లాల్సింది. కానీ ఏం చేస్తాం, ఓకేలే. ఇదిగో, సంజయ్ లేదని నువ్వు డల్గా ఉంటే ఈ టూర్ మొత్తం ఫెయిల్ అవుతుంది. నువ్వు మైండ్లో నుంచి తనని తీసేసి బావతో హ్యాపీగా ఉండాలి, ఓకేనా? నిజంగానే సంధ్యని మనసులో పెట్టుకుని ఆయన నాతో వస్తున్నారు కదా. తన మనసులో ఉంటే ఇంకా ఈ టూర్ ఎలా సక్సెస్ అవుతుంది? ఇవి కొన్నట్టు వింధ్యకి తెలియదు. తనకి తన బర్త్డే సెలబ్రేషన్స్లో ఇవి ఇస్తే ఇంకా హ్యాపీ అవుతుంది. అరే బంటి, అరే బంటి! అయ్యగారు, నాకు తెలుసు బాబు, మీరు ఊరు వెళ్తున్నారు కదా, నా సేవలకి గుర్తుగా తునమో పనమో ఇచ్చి వెళ్తారని. రేయ్, శాలరీలో కట్ చేసిమ్మంటావా? అన్ని కటింగ్లు పోను, నాకిచ్చే జీతమే మా బుడ్డోడు కాన్వెంట్ ఫీజు అంతా. అందులో కటింగ్లు ఎందుకులే బాబు. ఇది తీసుకో. థ్యాంక్ యూ బాబు. సరే, ఇవి 2 జాగ్రత్తగా కారులో పెట్టు. అలాగే బాబు. రెడీ చేసిన బ్యాగులో పెట్టకు, వింధ్య చూడకూడదు. సరే బాబు. తీసుకెళ్ళు. వెళ్తున్నాను బాబు. అమ్మా శ్రీజ, చెప్పు. అన్నయ్య, మీరీరోజు మా ఇంటికి భోజనానికి రావాలి. భోజనానికా? మా వదిన పులావ్ చేస్తుంది, చాలా సూపర్గా చేస్తుంది.
వదిన చేసింది ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా పెట్టమని మీరే అడుగుతారు. అది సరేనమ్మా, కానీ ఇంత సడన్గా ఏంటి? అయినా ఈరోజు స్పెషల్ ఏంటి? అదేంటన్నయ్య, ఈరోజు సంధ్య వదిన బర్త్డే కదా. ప్రతి సంవత్సరం వింధ్య వదిన వచ్చి సర్ప్రైజ్గా కేక్ కట్ చేస్తుంది కదా. ఏంటి ఈరోజు సంధ్య గారి బర్త్డేనా? అవునన్నయ్య, వింధ్య వదిన నీకు చెప్పలేదా? ఆ, హా, 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 చెప్పింది. నేను మళ్ళీ కాల్ చేస్తాను శ్రీజ, నాకు వేరే కాల్ వస్తుంది. ఓకే. అదేంటి సంధ్య గారి పుట్టినరోజని నాకు వింధ్య గుర్తు చేయలేదు? రే రాజేష్, హా అమ్మా. రే ఎంతసేపు రెడీ అయ్యేది? అవతల ప్రయాణానికి టైం అవుతుంది కదా. ముందు వెళ్ళి నువ్వు పాపం తీసుకునిరా. అమ్మా, ఒక్క నిమిషం కంగారు పడకు. ఈ ప్రయాణం సస్పెన్స్లా ఉంది. అదేంట్రా లాస్ట్ మినిట్లో అలా అంటావు? టికెట్స్ అరేంజ్మెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా. అబ్బా, టికెట్సే కదమ్మా, మళ్ళీ తీసుకోవచ్చులే. ఉండు, వస్తాను. రే వీడేంటి మళ్ళీ ఏదో టెన్షన్ పెట్టేలా ఉన్నాడు. అమ్మా, అన్నీ చెక్ చేసుకున్నావు కదా, కార్లో పెట్టేయమంటావా? చెక్ చేశాను మావయ్య, పెట్టించేసేయండి. వింధ్యా, వింధ్యా, వింధ్యా. ఏంట్రా నువ్వు లేటుగా వచ్చి పైగా కంగారు పడుతున్నావు? ఇక్కడ అన్నీ రెడీ. అబ్బా, ప్రయాణం ఏం లేదు నాన్న. వింధ్యా, ఈ టూర్ క్యాన్సిల్. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? వాణి, వీడేమంటున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదండి. రాజేష్, ఏం జరిగింది? వింధ్యా, నువ్వైనా చెప్పాలి కదా, మనం ఎలా వెళ్తాం ఈరోజు? ఎలా వెళ్ళడం ఏంటండి? అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఏమైంది మీకు? మర్చిపోయావా? నేను నీకు గుర్తు చేయాలా వింధ్యా? ఈరోజు ఏంటి? ఈరోజు స్పెషల్ ఏంటి? ఏంటి ఈరోజు స్పెషల్? ఈరోజు మన సంజయ్ గారి పుట్టినరోజు. అసలు నీ ఫ్రెండ్ బర్త్డే నువ్వు మర్చిపోవడం ఏంటి? ఓ, సంజయ్ బర్త్డేనా ఈరోజు? నాకు కూడా తెలియలేదే. అయినా నువ్వు మర్చిపోవడం ఏంటి వింధ్య? వింత కాకపోతే. పర్లేదులే, గుర్తు పెట్టుకోవడానికి బాగున్నాడు కదా. నువ్వు సూపర్ బావా. ఉండండి, ఇప్పుడే తనకి కాల్ చేస్తాను, అందరం విష్ చేద్దాం. హే 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 హే, ఆగాగు. అలా ఫోన్లో కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చి కేక్ కట్ చేయించి గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. రా వింధ్యా, అర్జెంటుగా సంజయ్ గారి ఇంటికి వెళ్ళి. ఏం మాట్లాడుతున్నారండి? బర్త్డే చేయడం ఏంటి? అవతల అత్తయ్య మావయ్య మన కోసం అంత ప్రేమగా అన్ని అరేంజ్ చేస్తే టూర్కి మానేసి వాళ్ళ ఇంటికి వెళ్దామంటారేంటి? వింధ్యా, నువ్వేనా ఇలా మాట్లాడేది? అక్కడ ఎవరి పుట్టినరోజు? మన సంధ్య గారి పుట్టినరోజు. ఎవరి బర్త్డే అయినా పర్వాలేదండి, మనం ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవద్దు. వింధ్య మనసులో నేను నాటిన విత్తనాలు మొలకెత్తుతున్నాయన్నమాట. ఏంటి వింధ్యా, నీ ప్రాణ స్నేహితురాలు పుట్టినరోజుకి నువ్వు లేకుండా వెళ్తావా? హే, జోక్ చేస్తున్నావా? జోక్ కాదండి, సీరియస్గానే చెప్తున్నాను. ఈరోజు మన ప్రయాణం ఆగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. ఏంటి వింధ్యా, నువ్వు నాకేం అర్థం కావట్లేదు. అయినా ఐఎమ్ సారీ, నువ్వు వెళ్దామన్నా నేను రాను. ఏంటండి
మనకంటే మన సంతోషం కంటే మీకు తన పుట్టినరోజే ముఖ్యమా? అవును, నాకు సంధ్య గారి పుట్టినరోజే ముఖ్యం. ఎందుకండి ఇలా చేస్తున్నారు? నాకు తెలుసు వింధ్య, నువ్వు అమ్మ వాళ్ళు అరేంజ్ చేసేసారు కదా ఈ టూరు, మళ్ళీ వాళ్ళు అప్సెట్ అవుతారని వెళ్దాం అంటున్నావు టూరు, అంతేనా? లేదంటే నీ ఫ్రెండ్ దగ్గర లేకుండా ఈరోజు నువ్వు ఉండగలవా? అక్కడికి వచ్చినా కూడా తన గురించే ఆలోచిస్తూ ఉంటావు. అలా ఏం లేదండి. నువ్వు ఇలానే అంటావు, తర్వాత బాధపడతావు. అది కాదు రాజేష్, తనే పర్లేదు అంటుంది కదా. బర్త్డే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది కదా. ముందు మీరు మీ టూర్కి వెళ్ళండి. అమ్మా, టూర్కి తర్వాతైనా వెళ్ళొచ్చు, కానీ సంధ్య గారి పుట్టినరోజు మళ్ళీ సంవత్సరం వరకు రాదు. ఇది సంధ్య గారికి ఎంతో స్పెషల్ డే. వింధ్య ఆశగా మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలా? నో వే. హోటల్ రూమ్స్, ఫ్లైట్ టికెట్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా బావా. ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఆగిపోతే ఎలా చెప్పు? నష్టమేంటి? ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులే కదా పోతాయి. అవతల సంజయ్ గారి పుట్టినరోజు మిస్ అయితే ఏంటి వింధ్య, నువ్వు హడావుడి చేయాల్సింది పోయి నేను చేస్తుంటే సైలెంట్గా ఉంటావేంటి? అవును కదమ్మా, ప్రతి సంవత్సరం నీ ఫ్రెండ్ పుట్టినరోజుకి ఎంత హడావుడి చేస్తావు. ఇప్పుడేంటి ఇలా ఉన్నావు? అయినా డల్గా ఉన్నావేంటమ్మా? సంజ పుట్టినరోజు నువ్వు మర్చిపోవడం ఏంటి? ఈరోజు తనని వదిలేసి ఊరు వెళ్తానంటావేంటి? టూరుకు వద్దని వాడంటుంటే వెళ్దామని నువ్వంటావేంటి? ఏంటమ్మా అసలేమైంది నీకు? నానా, వాళ్ళిద్దరి మధ్య ఏముంటుంది? ఎవరైనా తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, కానీ సంధ్యా వింధ్యల మధ్య ఏదైనా ఉంటుందా? ఫ్రెండ్ కదా, జస్ట్ ఫ్రెండ్ని ఆట పట్టిస్తుంది. వింధ్య, ఇంక చాలు, నువ్వు ఆట పట్టించింది చాలు. ఇప్పటికీ నువ్వు విష్ చేయలేదని ఎంత ఫీల్ అవుతుందో, అలాంటిది నువ్వు ఊరెళ్తున్నావని తెలిస్తే ఇంకెంతో ఫీల్ అవుతుంది. పుట్టినరోజున సంధ్య గారిని హ్యాపీగా ఉంచాలి. పద పద, నువ్వు ఫస్ట్ విష్ చేయలేదు కదా, దానికి బదులు ఫ్యామిలీ అంతా వెళ్ళి గ్రాండ్గా విష్ చేద్దాం. అసలు మీరేమంటున్నారండి? కరెక్ట్గానే అంటున్నాడు కదమ్మా. నీ ఫ్రెండ్ సంజ పుట్టినరోజు అంటే ఈ ఇంట్లో మనిషి బర్త్డేలా అని. వెళ్దాం పదా. అలా కాదు మావయ్య. అమ్మ వింధ్య, మొన్నటి వరకు నువ్వు సంధ్య సంధ్య అన్నావు. ఈ మధ్య వీడంటున్నాడు. ఇప్పుడేమో ఈయన మొదలు పెట్టాడు. పోతే పోయినీలే టికెట్స్, వదిలేసేయ్. ముందు బర్త్డే సంగతి చూద్దాం రండి. పదండి పదండి, వెళ్దాం వెళ్దాం. ఏంటి సిస్టర్, నీ ఫ్రెండ్ బర్త్డేని మర్చిపోయావా, లేదంటే మర్చిపోయినట్టు నటిస్తున్నావా? అయినా నువ్వు మర్చిపోయినా గుర్తు పెట్టుకోవడానికి బాగున్నాడు కదా. అదే గ్రాండ్గా చేద్దాం అంటున్నాడు కదా, పద మరి. అయినా నువ్వు సంధ్య పుట్టినరోజు కూడా ఊరు వెళ్దాం అంటున్నావంటే నువ్వు బావలాగే ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసుంటావులే, నాకు తెలుసు. బావ నీ ఫ్రెండ్ కోసం ఎంత బాగా ఆలోచిస్తున్నాడో, చాలా గ్రేట్ కదా. భాగ్యం పిన్ని గారు, మీ అమ్మాయికి ఎలా ఉంది? పూర్తిగా కోలుకుందా? ఆ విషయం చెప్దామని ఫోన్ చేశానమ్మా. అంతా నీ చలవ. డాక్టర్ గారు అంతా బాగుంది, మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారమ్మా.
అమ్మయ్యా, ఇప్పుడు నాకు పూర్తిగా హ్యాపీగా ఉంది. మీరు తనని ఏమీ ఇబ్బంది పెట్టకండి. ఇంటికి తీసుకువెళ్ళండి. తర్వాత అడుగుదాం వివరాలన్నీ. జిలిబిలి జాబిలిలోన చెలి తళుకులు తిలకిస్తున్నా, హితులు స్నేహితులు ఎందరూ ఉన్నా, యమున కోసమే చూస్తున్నా. తెలుగు పలుకులెన్నెన్నో ఉన్నా, యమున పదమె తీపంటున్నా. యమునా యమునా యమునా, జిలిబిలి జాబిలిలోన చెలి తళుకులు తిలకిస్తున్నా. వింధ్య ట్రిప్ని క్యాన్సిల్ చేసుకోవడం ఏంటి? మీ పుట్టినరోజు స్పెషల్గా చెయ్యాలి, అదే ముఖ్యం. మా బావకి కూడా సంధ్య తర్వాతే ఎవరైనా.